యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా ప్రార్థించుట మనం మానవద్దు. వాక్యాన్ని చదువుట, ధ్యానించుట మనము మర్చిపోకూడదు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 2 దినవృత్తాంతములు 32 అధ్యాయము 8వ వచనము. మన దేవుడైన యెహోవా మనకు తోడే ఉన్నాడు. నిజమే, మన జీవితంలో దేవుడు మనతో లేకపోతే ఈ భూమి మీద మనం జీవించలేము. దేవుడు ఉండటమును బట్టే మన జీవితంలో ఎటువంటి అపాయమైన, ప్రమాదమైన ఏదొచ్చినను అపాయము నుండి మనం తప్పించబడుతున్నామంటే మనతో దేవుడు ఉన్నాడు. దేవునితో మనం ఉంటున్నామా? దేవుడైతే మనతో ఉంటుండగా మనం దేవునితో ఉంటున్నామా? దేవునికి సమయం ఇస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. మనము దేవునికి సమయం ఇచ్చినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవక మనతో ఉంటూ మన నిత్యము రక్షిస్తూ కాపాడుతూ ఎల్లవేళలో కూడా మంచి ఆరోగ్యము, సమృద్ధి, సమస్త కార్యాలను కూడా జరిగిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనతో ఉండాలని, మనతో ఉండి నిత్యము కూడా మనను ఒక పరిపూర్ణులుగా మార్చి ఆ పరలోకానికి చేర్చాలని దేవుడు ఆశపడుతుంటే మనమేం చేస్తున్నామంటే దేవుని చేతిని విడిచిపెడుతూ దేవునికి దూరంగా ఉంటూ దేవుడు మనతో ఉండకుండానట్లుగా చేస్తూ మన జీవితంలో పాపానికి చోటిస్తూ లోకానుసారమైన ఆశలను కలిగి జీవిస్తూ దేవునికి దూరమైపోతున్నాం ప్రియులారా. అందుకే ఆశీర్వాదం దూరం అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఈ వాగ్దానము, ఈ వాక్కు దేవుడు నిత్యం మనకు తోడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యము మన జీవితంలో దేవునితో ఉంటూ దేవునిలో నిలుస్తూ దేవుడు చెప్పుచున్న ప్రతి మాట ప్రకారం నడుస్తూ దేవుడి నుండి వస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినము ప్రభా, ఈ యొక్క వాగ్దాన వికాసి కామ్ ది ఫ్రీడ్ షెల్ బికాస్ మే తండ్రి, ఈ ఉదయకాలపు ప్రార్థన వేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతి ఒక్కరు కూడా ప్రభా పొందుకునేటకు ప్రతి హెకోజీ కామ్ ది గ్లీజా బషూరిల రిది కామ్ ది ఫౌరిమా ప్రతి వేకమైన మీ దీవెన ఆశీర్వాదములు బిడలకు దయచేయమని, ఎల్లవేళలా వారి జీవితంలో నిత్య వేకమైన ఆశీర్వాదం దయచేయమని యేసు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.